పర్ఫెక్ట్ మెజర్స్‌తో చేయాలి గానీ, ఈ పల్లీల చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. సో, దీనికోసం నేను ఫస్ట్ అయితే ఇలా సిమ్‌లో పెట్టుకొని వేరుశనగ పప్పులనైతే బాగా ఫ్రై చేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా మీకు స్పైసీనెస్‌కి తగ్గట్లు వేసుకోవాలి. వీటిలో మీకు ఏ ఒక్కటి తక్కువైనా గూడా పల్లీల చట్నీ అనేది రుచిగా అయితే ఉండదండి. పులుపుకి పులుపు కరెక్ట్‌గా ఉండాలి. అలాగే కారం కూడా కరెక్ట్‌గా ఉండాలి. అలాగే ఉప్పు గూడా చూసుకోండి ఒకసారి. అలాగే ఇప్పుడు మనం వేయించుకున్న వేరుశనగ పప్పులు, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా కచాపచాగా గ్రైండ్ చేసుకోవాలనమాట. తర్వాత మనం పక్కన పెట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా! అది కూడా వేసుకొని 4 వెల్లుల్లి రెబ్బలేసుకొని ఇట్లా మనం కచాపచాగానే గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత నేను ఆనియన్స్ అయితే ఒక 2 పెద్ద సైజు కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా వేసుకొని ఒక రౌండ్ అలా తిప్పేసేయండి. తర్వాత రుచి కోసం నేను ఆవాలు, మెంతులు పొడి వేసుకున్నానండి. ఆల్మోస్ట్ 1 స్పూన్ దాకా వేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.